హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ టాక్స్. ఈరోజు నేను ఎగ్ బాయిల్డ్ ఫ్రై చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఎగ్ తావా ఫ్రై అని కూడా అంటారు. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ మనము బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ని. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి, హాఫ్ లాగా. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పెనం తీసుకొని దాని మీద ఆయిల్ వేసి ఇలా అన్నిటినీ ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే డీప్ ఫ్రై కాకుండా ఉంటుంది. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయింది కదా, అందుకే టర్న్ చేశాను. ఇది పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. ఎక్కువగా స్మాష్ చేయలేదు నేను. ఇప్పుడు గరం మసాలా వేసాను. ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సపరేట్ పెట్టుకున్నాను తీసి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే కొంచెం హార్డ్గా అవుతాయి, అందుకని ఇలా చేశాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఆ ఆయిల్లోని ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి దీనిలో. పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేస్తే బాగుంటుంది, అందుకని. కొత్తిమీర ఇలా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా వేసాను. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ టర్న్ చేసుకోవాలి. ఇలాగే ఒక హాఫ్ మినిట్ ఉంచితే చాలు. రెడీ ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఇలాగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్నాక్స్గా కూడా తినచ్చు ఇలా చేసుకుంటే. రైస్లో కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.